కాకినాడ జిల్లా పెదపూడి మండలం రామేశ్వరం ఎస్సీ కాలనీకి చెందిన సమాధుల విషయంలో దుర్మార్గమైన చర్యకు పాల్పడిన కాంట్రాక్టర్ మరియు మాజీ సర్పంచ్ కొటికలపూడి చిన్నబాబు విచారణలో ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చిన అప్పటి వీఆర్ఓ రమేష్ మరియు ఇన్ఛార్జ్ కార్యదర్శి కెఎస్ లక్ష్మి మీద కఠినమైన చర్యలు తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2020వ సంవత్సరంలో రామేశ్వరం గ్రామంలో ఎస్సీ శ్మశాన వాటికలో పంచాయతీ అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టర్ గా వ్యవహరించిన కొటికలపూడి చిన్నబాబు మట్టి కాలువ తవ్వే పేరుతో అక్కడ మట్టిని కొల్లగొట్టాడు. ఇష్టానురాజ్యంగా సమాధులను పెకిలించి మనిషి అస్థి పంజరాలతో సహా తరలించుకుపోవడం జరిగిందని అన్నారు. ఆ సమాధుల్లో స్వతంత్ర సమరయోధులైన వాకపల్లి విబి ఏషయ్య ఆయన ఇద్దరు సోదరుల సమాధులతో పాటు గ్రామంలోని పలువురి సమాధులను ధ్వంసం చేసినట్లు తెలిపారు. అప్పుడు నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల పునాదుల్లో అప్పట్లో దీని మీద ప్రభుత్వ అధికారులకు జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా విచారణ చేసి సమాధులు ఏమీ ధ్వంసం కాలేనట్లు రిపోర్ట్లు ఇచ్చారని అప్పటి వీఆర్ఓ రమేష్ మరియు ఇన్ఛార్జ్ కార్యదర్శి కెఎస్ లక్ష్మి విచారణ సమయంలో ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి వారిని తప్పుదోవ పట్టించారని, ఇలాంటి దుర్మార్గమైన చర్యకు పాల్పడిన కాంట్రాక్టర్ మరియు మాజీ సర్పంచ్ కొటికలపూడి చిన్నబాబు మీద మరియు విచారణ సమయంలో ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చిన అప్పటి వీఆర్ఓ రమేష్ మీద మరియు ఇన్ఛార్జ్ కార్యదర్శి కెఎస్ లక్ష్మి మీద కఠినమైన చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాల్సిందిగా కోరుతున్నామని తెలిపారు. కాలవండి, ఇది ఒక మురుగు కాలువ కింద ఉండేది. దీని ఏదైనా సరే వాటర్ ఎక్కువైతే కనుక ఈ వాటర్ అంతా కూడా ఏట్లోకి పోనాక ఇలా ఒక పెద్ద కాలువ ఉండేది. ఆ కాలువ ఉన్నా సరే ఇది ఒక 100వ సర్వే నెంబర్ అనమాట. 100వ సర్వే నెంబర్ బండి బాట ఇక్కడి నుంచి కాలువ మా శ్మశానంలోంచి, మా పూర్వీకుల నుంచి కప్పెట్టుకున్న శ్మశానంలోంచి కూడా ఇదంతా కూడా ఫస్ట్ మొదలెట్టింది అయితే ఇక్కడ కాదండి. ఫస్ట్ శ్మశానం ఆ తాడి దగ్గర శ్మశానాల దగ్గర నుంచి తవ్వుకుంటూ పోయారండి. ఎక్కడైతే శ్మశానం తవ్వేశారంటారని చెప్పేసి చివరి నుంచి కాలువ ఉండేలాగా ఇది ఒక 3 అడుగులు తవ్వేసి అక్కడ మాత్రం 12 అడుగుల దాకా తవ్వేసి కుక్కలేంతో సహా మా సమాధాన్ని పెకిలించుకుపోయి సమాధులు స్కెలిటన్లతో సహా పట్టుకెళ్ళిపోయారు. మట్టి శ్మశానాలు లేని మట్టి. మాది ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ అండి. మా అమ్మ నాన్నని కూడా ఇక్కడే పెట్టాం. ఇటు దాంతోపాటు మా 3 ఫ్రీడమ్ ఫైటర్స్ అండి మా ఇంట్లోని. బాలయోగ్ గారు రికమెండేషన్ చేసినా కానీ మా వాళ్ళు మాకు న్యాయం జరగలేదు. ఎస్సీలు అంటే అంత చులకన భావం ఏమో అధికారులకి అని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే మీ ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి కూడా మేము సిగ్గుపడుతున్నాం. అంటే మా అమ్మగారు మా అందరూ స్మరించుకునే వాళ్ళం. ఇక్కడికి వచ్చి కనీసం స్మరించుకోవడానికి కూడా లేదండి. దాంతోపాటు మేము ఇలాగ అన్నీ బయటికి తెస్తున్నామని తప్పుడు ఎఫ్ఐఆర్ సృష్టించేసి మా మీద ఇలాగ కోర్టులో కేసు కూడా వేశారు. కోర్టులో కేసు కూడా మేమే నెగ్గాం. అంటే ఈ తప్పుడు రిపోర్ట్ అని సంగతి కోర్టు వారికి కూడా తెలిసిపోయింది. ఇలాగ కావాలనే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆర్టీఐ ద్వారా ప్రతిదీ అడుగుతున్నామని మేము మా మీద తప్పుడు రిపోర్ట్లు ఇలాగా వెళ్తున్నాయి. అందు గురించికైనా మేము దీని గురించి కూడా కొంచెం అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాకపల్లి రాజేష్. మా నాన్నగారి పేరు వాకపల్లి డేవిడ్ రాజు. మా తాతయ్య గారు విబి ఎస్ఐ గారు, వాకపల్లి విబి ఎస్ఐ గారు. ఆయన సోదరులు 2 ఐఎన్ఏ ఆర్మీలో పనిచేసి తర్వాత వాళ్ళ స్వగ్రామానికి కాకినాడ జిల్లా పెదపూడి మండలం రామేశ్వరం గ్రామం ఎస్సీపేటలో నివాసం ఉంటూ మరణించడం జరిగింది. వాళ్ళ మరణాంతరం కూడా సమాధులన్నీ కూడా ఇక్కడే మేము కప్పెట్టుకున్నాం. మా వెనకాలే ఒక సమాధి కూడా లేదు చూపించడానికే. మా పూర్వీకులతో పాటు మా చిన్నాన్నలిద్దరు, మా నాన్నమ్మ గారు, అలా మా కుటుంబ సభ్యులు ఒక 7 దాకా కూడా చనిపోయిన వాళ్ళని ఇక్కడే కప్పెట్టి ప్రతి సంవత్సరం కూడా స్మరించుకునేవాళ్ళం. అలాంటిది ప్రతి సంవత్సరం స్మరించుకోవడానికి లేకుండా, అసలు సమాధులు ఆనవాళ్ళు లేకుండా పెకిలించుకుపోయి శ్మశానం మట్టి కోసం అవసరమయ్యి సర్వే నెంబర్ 100లో బండి బాటగా ఉండే ఈ బాటని 12 అడుగులు వెడల్పుగా తవ్వుకొని మట్టి అంతా కూడా తన సొంత భవనాలకి, ప్రభుత్వ భవనాలకి ఉపయోగించుకొని సొమ్ము చేసుకున్నారు. ఈ విషయమై ఎన్నోసార్లు ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరే నామ మాత్రమే ఎంక్వైరీ చేసి తూతూ మంత్రం కింద లెటర్లు ఇచ్చేసి
ఎవరికాళ్ళు చేతులు దులుపుకున్నారు. ఈ విషయం కోసం 2020 నుంచి కూడా మా నాన్నగారు నేను పోరాటం చేస్తూనే ఉన్నాం. మాకు ఏ విధమైన న్యాయం జరగలేదు. ఇప్పటికీ కూడా మమ్మల్ని సరైన ఎంక్వైరీ లేకుండా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ విషయం గురించి మళ్ళీ మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసాం. ఈనాడు పేపర్లో మేము పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. మాకు ఎటువంటి న్యాయం జరగలేదని. ప్రభుత్వ అధికారులు అందరూ కూడా తప్పు చేసిన వారికి కొమ్ము కాస్తున్నారు. గతంలో ఉన్న ఎస్ఐ గారు క్రాంతి కుమార్ గారు ఫీల్డ్లోకి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. కూడా విఆర్ఓ రమేష్ గారు, పాత సెక్రటరీ గారు వచ్చి అప్పుడు డిపార్ట్మెంట్ వారిని తప్పుదోవ పట్టించి రాంగ్ రిపీట్ ఇచ్చే విధంగా చేశారు. ఇక్కడ ఎటువంటి తప్పు జరగలేదు, ఎటువంటి సమాధులు తవ్వలేదని. కళ్ళ ముందు ఇంత కనబడుతున్న, మా దగ్గర ఆధారాలు ఉన్న, ఫొటోస్ ఉన్న లెటర్లు అన్నీ కూడా అతనికి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు నమ్మకం లేకపోతే ఎస్పీ గారు మళ్ళీ స్పెషల్ ఆఫీసర్ని పంపించారు. ఆయన కూడా వచ్చినప్పుడు పంచాయతీ సెక్రటరీగా చేస్తున్న లక్ష్మి గారు ఇన్ఛార్జ్ సెక్రటరీగా చేసేవారు. ఆవిడ కూడా ఇక్కడ ఎటువంటి మట్టి తవ్వలేదు, అభివృద్ధి పనులు మాత్రమే జరిగినాయి. శ్మశానంలో ఏ అభివృద్ధి జరిగిందో ఒకసారి చూపించమని మేము అడిగాము. మాకు ఎటువంటి సమాధానం లేదు, మాకు పొలిటికల్ ప్రెషర్ ఉంది అని చెప్పేసి అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా మేము తెలియపరిచాం. ఆయన కూడా ఈయన మన పార్టీ అయినా లేకపోతే టీడీపీ పార్టీ అని చెప్పేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు. ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది. నెక్స్ట్ మాకు న్యాయం జరగాలని మళ్ళీ కలెక్టర్ గారికి పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా ఎంఆర్ఓ సీతాపతి గారు ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి మట్టి తవ్వలేదని ఇచ్చారు. మేము ప్రస్తుతం గురించి అడగలేదు, గతంలో ఏం జరిగిందని మేము అడిగాము. గతం గురించి చెప్పకుండా ప్రస్తుతం గురించి చెప్పేసి ఆయన ఒక తప్పుడు ఎండార్స్మెంట్ ఇచ్చారు. మళ్ళీ ఆయన రీఎంక్వైరీ చేసి మాకు కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. తప్పు చేసిన వారి మీద, ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద, అలాగే తప్పు చేసిన కొట్టుకులపూడి చంద్రబాబు గారి మీద తగు చర్యలు తీసుకొని 1989 యాక్ట్ ప్రకారంగా, అట్రాసిటీ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద ఐపీసీ సెక్షన్లు కూడా విధించి వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తాం. ఈ విషయాన్ని మా దళిత సంఘాలకు అందరికీ కూడా మేము తెలియపరిచాం. త్వరలో దీన్ని ఉధృతం చేయబోతున్నాం. కలెక్టరేట్ దగ్గర ధర్నా కూడా చేద్దామని అనుకుంటున్నాం. ఇది ఒకసారి కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు న్యాయం జరుగుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ సమస్యని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియపరుస్తున్నాం.